మద్యం కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఈడీ మరోసారి సమన్లు జారీ చేసింది. విచారణకు హాజరు కావాలని ఆరోసారి నోటీసులు పంపింది. ఇప్పటివరకు 5 సార్లు సమన్లు పంపినా వివిధ కారణాలతో కేజ్రీవాల్ విచారణకు హాజరు కాలేదు. దీంతో ఈడీ అధికారులు కోర్టును ఆశ్రయించగా కోర్టు ముందు హాజరు కావాలని కేజ్రీవాల్ కు రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు నోటీసులు పంపింది. కోర్టు విచారణ జరుగుతూ ఉండగానే మరోసారి సమన్లు పంపిన ఈడీ ఈ నెల 19న విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఈడీ సమన్లకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి. నరేష్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరోసారి దర్యాప్తు సంస్థ ఈడీ సమ్మన్లు పంపింది. ఇప్పుడు 6సారి ఈ సమ్మన్లు పంపడం. ఇప్పటి వరకు 5 సార్లు సమ్మన్లు పంపినప్పటికి కూడా వివిధ కారణాలతో ఈ యొక్క విచారణకు కేజ్రీవాల్ హాజరు కాలేదు. విచారణకు హాజరు కావాలంటూ తాజాగా ఈ రోజు 6సారి ఈ నోటీసులను ఈడీ ఇచ్చింది. విచారణకు హాజరు కాకపోవడంతో గతంలో ఈడీ కోర్టును కూడా ఆశ్రయించింది. రోస్ అవెన్యూ సిబిఐ ప్రత్యేక కోర్టు ఈ నెల 7వ తేదీన కేజ్రీవాల్ కి సమ్మన్లు పంపింది. ఈ మద్యం కేసులో ఫిబ్రవరి 15న కోర్టుకు హాజరు కావాలని కూడా సిబిఐ ప్రత్యేక కోర్టు నోటీసులు జారీ చేసింది. అయితే కోర్టు మాత్రం 17వ తేదీన ఈ నెల 17వ తేదీన హాజరు కావాలని సమ్మన్లు జారీ చేస్తే ఈడీ మాత్రం 19వ తేదీన మరోసారి హాజరు కావాలని పేర్కొంది. మరి 17వ తేదీన కోర్టుకు హాజరవుతారా లేదా చూడాల్సి ఉంటుంది. కోర్టుకు హాజరైన తర్వాత మరి 19వ తేదీ ఇచ్చినటువంటి ఈ సమ్మన్ల గురించి కూడా కోర్టుకు తెలియజేసేందుకు వాయిదా కోస్తారని చూడాలి. అసలు సమ్మన్లు ఇవ్వటమే ఇల్లీగల్ అంటూ అది కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగంగా ఏమీ చేస్తున్నారు. అసలు కేసులో ఎక్కడా కూడా తాము ముడుపులు తీసుకున్నట్టు కూడా ఎక్కడా చెప్పలేదు. కేవలం ఎన్నికలను దృష్టిలో తాము ఇదంతా చేస్తున్నారంటూ కేజ్రీవాల్ పదే ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో మరి 15వ తేదీ కోర్టుకు హాజరై ఏం చెప్తారు, మరి 19వ తేదీ ఇచ్చినటువంటి సమన్ల పైన ఏం చెప్తారని కూడా చూడాల్సి ఉంటుంది. కోర్టు విచారణ జరుగుతుండగానే ఈడీ మరోసారి ఈ సమ్మన్లు పంపింది. అదే సమయంలో 19వ తేదీన విచారణ సాధారణంగా పేర్కొంది. దీనిపైన ఇంకా కేజ్రీవాల్ ఎటువంటి స్పందన ఇవ్వలేదు. రైట్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద